పేరిట వందనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. దయచేసి చూడండి, వినండి. మత్తయి సువార్త ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. ప్రభువా, మీకు స్తోత్రాలు. సంఘంగా మీ శరీరంతో మమ్మల్ని పోల్చి శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు అయినప్పటికీ ఒక్క శరీరంగా ఉన్నట్టు సార్వత్రికంగాను స్థానిక సంఘాల్లోనూ అనేక మందిని మీ శరీరంలో భాగాలుగా ఎంచి అవయవాలుగా అమర్చి ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయాలి అని ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ఉండాలి అని, ప్రతి అవయవం తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరానికి అభివృద్ధి కలుగు చేస్తుంది అన్నట్టు విశ్వాసం మేమందరం మా ఆత్మీయ క్షేమం కోసం సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు మేము పని చేయడానికి సహాయం చేయండి. సంఘంలో మీరు మహిమ పొందాలి. అది మా మధ్య మీరు నెరవేర్చుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ వచనాన్ని కొంత భాగమే చాలామంది ఎక్కువ వాడుతూ ఉంటారు. అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు, చేయాలి అని అదే కోరుతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి మనం గుర్తించడం చాలా అవసరం. ఇలా అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా తరతరాలు సదాకాలం మహిమ కలుగును గాక అంటున్నాడు. ఎక్కడ? సంఘములో అంటున్నాడు. కాబట్టి దేవునికి తరతరాలు సదాకాలం మహిమ కలగాల్సింది సంఘం ద్వారా. సంఘంలో దేవునికి మహిమ కలగాలి అంటే సంఘం వాక్యానుసారమైన సంఘంగా ఉండాలి. సంఘంలో దేవునికి మహిమ కలగాలి అంటే సంఘంలో నాయకులే కాదు, విశ్వాసులందరూ దేవుడు కోరినట్లు పరిచర్య చేయాలి. మనం చదువుకున్న భాగంలో అదే ఉంది. మళ్ళీ చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘాన్ని శరీరంతో పోల్చడం జరిగింది కదా బైబిల్లో. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శిరస్సుతో ఆయన ఎందుకు పోల్చబడ్డాడు? శిరస్సే కదా శరీరం అంతటిని పోషించిన, నడిపించిన, సంరక్షించిన. శరీరానికి ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది? శిరస్సులో ఉండే నోట్లో నుంచే. శరీరానికి ఊపిరి ఎక్కడి నుంచి వెళ్తుంది? శిరస్సులో ఉండే ముక్కులో నుంచే. దృష్టి, వినికిడి, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చే కమాండ్స్ ఇవన్నీ కూడా శిరస్సు శరీరాన్ని పోషిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, సంరక్షిస్తూ ఉంది. అలా క్రీస్తు తన సంఘాన్ని పోషించి, సంరక్షించి, కాపాడి, స్థిరపరిచి, వృద్ధి చేస్తూ సంఘమంతటికి ఆయనే నాయకుడిగా, పోషకుడిగా, సంరక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శిరస్సు అయి ఉండగా ఆయనలో నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడింది. కాబట్టి సంఘంలో ఎవరికి ఏ తలాంతు అవసరమో దేవుడు వారికి ఆ తలాంతు ఇచ్చి చక్కగా అమర్చాడు. కన్ను ఎక్కడ ఉండాలో కన్ను అక్కడ పెట్టాడు. కాలు ఎక్కడ ఉండాలో
కాళ్ళను అక్కడ పెట్టాడు. దేనికి కావలసిన సామర్థ్యాన్ని దానికి ఇచ్చాడు. శరీరం చక్కగా అమర్చబడింది. అందుకే అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 14 నుంచి 27 వరకు ఒకసారి చదువుతాను మీకు. బాడీ లైఫ్ అంటే చర్చ్ ఫంక్షనింగ్ యాజ్ ఏ బాడీ లైఫ్ అంటే శరీరంగా లేదా శరీరంలాగా సంఘంలో ఉండే విశ్వాసులందరూ జీవించాలి. శరీరంలో అవయవాలు ఎలా అతుకబడి ఏ అవయవం పని ఆ అవయవం చేసుకుంటూ వివాదం లేకుండా ఏకంగా పరామర్శించుకుంటూ, శరీరంలో ఒక అవయవానికి బాధ కలిగితే శరీరం అంతా స్పందిస్తూ, శరీరంలో ఒక అవయవానికి ఘనత మేలు కలిగినప్పుడు మిగతా శరీరం అంతా ఆనందిస్తూ ఉన్నట్టు బాడీ లైఫ్ అంటే సంఘం శరీరంగా జీవించాలి. అతుకబడి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ ప్రేమతో ప్రతి కీలు వాళ్ళ కలిగిన బలంతో ఏకంగా జీవించాలి సంఘం. దాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి కొరింథీ 12:14 నుంచి 27 వరకు చదువుతాను చూడండి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం అంటే అంత కన్నే కాదు, శరీరం అంటే అంత గుండె కాదు. శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి, అనేకమైన అవయవాలుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దాని కాలును పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరి నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. చూసారా, చెయ్యి పాదాలు రెండు కూడా శరీరంలో భాగమై ఉన్నాయి. ఏది కూడా నువ్వు కాదు కాబట్టి నేను శరీరంలో లేను అని అనడానికి కుదరదు. అందరూ శరీరంలో ఉన్నాం. కన్ను చెవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి, ఒకదానితో ఒకటి అతుకుబడి, ఒకదానితో ఒకటి ఏకంగా శరీరంలో అమర్చబడి ఉంది. శరీరం అంతయు కన్నైతే వినుటెక్కడ, అంతయు వినుటైతే వాసన చూచుటెక్కడ. కొన్ని సంఘాల్లో ఆధిక్యతల కోసం ఒకే పని అందరూ చేయాలని పోటీ పడడం కనబడుతూ ఉంటుంది. కానీ శరీరం అంతటికి ఒకటే పని లేదు. కన్ను చూడాలి, చెవి వినాలి, ముక్కు ఊపిరి పీల్చుకోవాలి, వాసన చూడాలి, పసిగట్టాలి. కాబట్టి నోటి పని కన్ను చేయలేదు చేయకూడదు, కంటి పని నోరు చేయలేదు చేయకూడదు. ఆ రీతిగా ఒకే పని ముఖ్యం అనుకోకూడదు. వంట చేసేవాళ్ళు ఉండాలి, వండేవాళ్లే కాదు వడ్డించే వాళ్ళు ఉండాలి, కడిగేవాళ్ళు కూడా ఉండాలి. వీళ్ళందరూ ఉంటే కానీ పని అవ్వదు కదా. కాబట్టి అందరూ మెయిన్ హెడ్ కుక్కే అవ్వాలనుకోకూడదు. కంటి పని కన్ను చేయనివ్వండి, కన్ను నడవలేదు, కన్ను చూడగలదు అంతే దారిని, శరీరాన్ని మోసుకెళ్లాల్సింది కాళ్ళు. కాబట్టి కన్ను చూస్తూ ఉంటేనే కాలు క్షేమంగా పయనించగలదు. కాబట్టి ప్రతిదీ అవసరమే. ప్రతిదానికి దేవుడు తన పరిమాణం చొప్పున పనిని సామర్థ్యాన్ని అప్పగించాడు. శరీరం అంతయు కన్నైతే వినుటెక్కడ, అంతయు వినుటైతే వాసన చూచుటెక్కడ. అయితే దేవుడు బాగా గమనించండి, అయితే దేవుడు అవయవములో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కాబట్టి మనం అనేక మందిమైన సంఘంగా ఒక్క శరీరంగా దేవుడు అమర్చాడు. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ప్రతి అవయవం మిగిలిన ప్రతి అవయవానికి అవసరం. ఏ అవయవం లేకుండా మరొక ఏ అవయవం కూడా బ్రతకలేదు. కన్ను ఒకటే బ్రతికేయగలదా? గుండె ఒకటే బ్రతికేయగలదా? కాళ్ళు ఒకటే తిరిగేయగలవా? అందరూ అవసరమని మనం అంగీకరించాలి. 22 అంటున్నాడు, అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి మరీ అవశ్యములే. బలహీనం అనుకున్న దేవుడు శరీరంలో లోపల ఎముకల మధ్యలో దాచిన బయట వాతావరణాన్ని తట్టుకోలేని లోపల మాత్రమే ఉండాల్సిన అవయవాలను
అవి అవసరం లేవని ఎలా చెప్తాం? అవి లేకపోతే బాహ్యంగా ఉండే శరీర అవయవాలు ఎలా బ్రతుకుతాయి? గుండె లేకుండా బయట జీవం అనేది ఊహించగలమా? కాబట్టి అంటున్నాడు, ఏవి మరి బలహీనములుగా కనబడినో అవి మరి అవశ్యములే అంటున్నాడు. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక, బాగా గమనించండి, శరీరంలో అవయవాల మధ్య గొడవలు ఉండవు. ఈ చెయ్యి ఈ చేత్తో గొడవ పెట్టుకోదు. ఎక్కడని జరుగుతుందా ఈ చెయ్యలు ఈ చేతిని కొట్టడం? శరీరంలో అవయవాల మధ్య ఎంత సంయమనమో, ఎంత కోఆర్డినేషన్ అంటాం, ఎంత ఐక్యత, ఎంత కలిసి పనిచేయడం. శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించులాగున. నడుస్తున్నావు, కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే శరీరం అంతా ఆగిపోయింది. రెండు చేతులు ఆ కాలు దగ్గరికి వెళ్ళిపోయినాయి, ముళ్ళు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కన్నీరు కారుస్తూ ఉంది. నోరు బా అని బాధను వ్యక్తపరుస్తుంది. శరీరం అంతా బాధను పంచుకుంటుంది. నొప్పి కలిగింది ఒక చోట, అంటే గాయం కలిగింది ఒక చోట, శరీరం అంతా ఏకంగా పరామర్శించుకుంటా ఉంది. అంతేకాదు, అలా పరామర్శించులాగున అవయములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును, చెప్పండి పదం, అమర్చి ఉన్నాడంట. చక్కగా ఏది ఎక్కడ ఏ సైజులో ఎలా ఉండాలో అమర్చి పెట్టాడంట శరీరంలో. సంఘంలో కూడా దేవుడు ఎవరికి ఏ తలాంత్ ఇవ్వాలో వారికి ఇచ్చాడు, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో వారికి ఇచ్చాడు. నాయకులను, పరిచారకులను, విశ్వాసులను వారి వారి తలాంతులు వారికి ఇచ్చి వారిని కాపాడుతూ వాడుకుంటూ సంఘం ఆరోగ్యంగా, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అవయవాలన్నీ పనిచేసినట్టు సంఘం ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు ఇలాంటి ఏర్పాటు చేసి చక్కగా అమర్చాడు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనతకు పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. వాచ్ పెట్టింది ఈ చేతికే, కానీ ఈ చెయ్యి అసూయ పట్ల, ఈ చెయ్యి నాకు ఘనత లేదని బాధపట్ల. ఒక అవయవానికి ఇప్పుడు మెడలో దండ వేశారండి గౌరవించి, మెడక సంతోషం, శరీరం అంతటికినా. కాబట్టి శ్రమను ఎలా శరీర అవయవాలన్నీ కలిసి పంచుకుంటూ ఉన్నాయో, సంతోషాన్ని ఎలా అవయవాలన్నీ అనుభవిస్తున్నాయో, సంఘంలో ఆ రీతిగా శ్రమను సంతోషాన్ని ఏకంగా పంచుకోవాల్సి ఉంది. ఎందుకు? అందరం ఒకే ప్రభుని నమ్మాం, ఒకే రాజ్యానికి పయనిస్తూ ఉన్నాం, ఒకే సంఘంలో సభ్యులం. కాబట్టి ఇక్కడ వివాదానికి తావు లేదు, భేదాలకు, అసూయకు, కక్షకు, పోటీతత్వానికి అసలు తావే లేదు. ఇక్కడ హెచ్చు తగ్గులు లేవు. దేని బాధ్యత దానిదే. కన్ను సున్నితమైంది, కనీసం ఒక్క నలుసు కూడా పడ్డానికి వీలు లేదు, కానీ కాలుకు బురదలోనే తిరగొచ్చు అన్నంత మాత్రం అది తక్కువని ఇది ఎక్కువని కాదు. ఇది సున్నితమైంది, దీనికి ఇచ్చిన పని దీనికి ఇచ్చాడు, కాలుకి ఇచ్చిన పని దానికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు. అక్కడ ప్రతి అవయవానికి పని ఉంది, ప్రతి అవయవం అవసరం. ఏది లేకపోయినా మిగతాది బ్రతకలేదు. ఆ రీతిగా బోధ చేసేటువంటి వారికి దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. నిన్న సాయంత్రం వచ్చి మొత్తం కడిగేసి శుద్ధి చేసి మొత్తం మనం ఈరోజు ఇక్కడ కూర్చుని ఆరాధించడానికి అనుకూలంగా శుభ్రం చేసేటువంటి వాళ్ళకు ఆ బాధ్యత, అది ముఖ్యమైనది. అది లేకపోతే ఇక్కడ బోధ చేయడానికి మనందరం వచ్చి సౌఖ్యంగా కూర్చుని వినడానికి వీలు కాని పని. కాబట్టి దేవుడు ప్రతి అవయవాన్ని ఆయా పని నిమిత్తం శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఇచ్చి చక్కగా అమర్చాడు. కాబట్టి అంటున్నాడు 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై
ఉన్నారు. కాబట్టి సంఘం క్రీస్తు శరీరం, క్రీస్తే సంరక్షించి పోషిస్తూ ఉన్నాడు. శరీరం దేవునికి సంతోషాన్ని, మహిమను తెచ్చేదిగా ఉండాలి. కాబట్టి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో నిరంతరం సదాకాలం మహిమ కలగాలి. సంఘంలో మహిమ కలగాలి అంటే సంఘం ఆరోగ్యంగా, ఐక్యతతో, ప్రతి అవయవం కూడా పనిచేస్తూ ఉండాలి. చూడండి, శరీరం అంతా బాగానే ఉంది, ఒక్క కిడ్నీ మాత్రం పనిచేయట్లా. అది సంపూర్ణమైన ఆరోగ్యమా? కాబట్టి ఎన్ని అవయవాలు చక్కగా పనిచేయాలి? మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. చెప్పండి. అన్ని అవయవాలు చక్కగా పనిచేయాలి, సరిగా పనిచేయాలి. ఓకే. కాబట్టి ఈ వారం నుంచి అది ఈ వారం మనం నేర్చుకున్నాం. వచ్చే వారం నుంచి మనం ఒక పని చేయబోతూ ఉన్నాం. చాలా మంచి మంచి సంఘాల్లో జరుగుతున్నదే ఇది. మనం చాలా ఆలస్యం చేసాం. అదేంటి అంటే స్మాల్ గ్రూప్స్గా మనం అన్యోన్యతతో ఒకరినొకరు హెచ్చరించుకుని, ప్రోత్సహించుకుని, ప్రతి సభ్యుడు కూడా ఆరాధించాలి దేవుణ్ణి. ఒకళ్ళిద్దరేనా ఆరాధించేది? ప్రతి సభ్యుడు కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రతి సభ్యుడు కూడా మిగతా సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని, ప్రార్థించి, సహకరించి, ఆదుకుని, ఆదరించి, పరామర్శించి అలా చేయడానికి మేము ఇతర దేశాల్లో చూసిన ఒక మంచి పద్ధతిని మనకి ప్రయోజనకరంగా ఉండడానికి, ఆరోగ్యకరమైన సంఘంగా ఎదగడానికి అవసరమని తలుస్తున్నాం. కాబట్టి వచ్చే ఆదివారం నుంచి 7 గంటలకే మనం సమకూడతాం. వచ్చిన వాళ్ళు రండి. 7 నుంచి 8, 8:30 వరకు మనం స్మాల్ గ్రూప్స్గా చాలా ఆత్మీయంగా, అన్యోన్యంగా ఎదుగుదాం. మెయిన్ సర్వీస్లో మెయిన్ మెసేజ్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆరాధన చేయడానికి చిన్న చిన్న గ్రూప్స్లో అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రూప్లో 2-3 నాయకులు ఉంటారు. ఆ గ్రూప్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా, ఎవరికి అవసరం ఉన్నా ఆ గ్రూప్ అంతా ఆదుకోవాలి. ప్రతి అవయవం పనిచేసినట్టు అందరికీ వారి వారి బాధ్యతలు, వారి వారి కర్తవ్యాలు నెరవేర్చడానికి అవకాశాలు దొరుకుతాయి. టిఫిన్ కూడా ఇక్కడే చేద్దాం. సీరియస్లీ, ఏదుంటే అదే అందరం పంచుకుందాం. ఆత్మీయంగా, ఒక్క శరీరంగా ఏకంగా పరామర్శించుకుందాం. సుఖాన్ని పంచుకుందాం, దుఃఖాన్ని పంచుకుందాం. ఎందుకో తెలుసా? అసలు మనం ప్రభు శిష్యులమని లోకం తెలుసుకునేది ఎలాగో తెలుసా? మన బైబిల్ బట్టి మందిరానికి వచ్చిన మాత్రాన్ని కాదు, లేకపోతే కొంతమంది తెల్లబట్టలే వేసుకుంటారు అలా చేసినందువల్ల కాదు, లేకపోతే కొంతమంది పదజాలం అంటే ఆమెన్, హల్లెలూయా, గ్లోరీ అని ఇలా అనడం వల్ల కాదు. మన దేవుని బిడ్డలు మనం తెలుసుకుంటామని ప్రభు చెప్పింది. ఎలాగో తెలుసా? లోకం మనం యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళం, ఆయన శిష్యులం అని తెలుసుకునేది ఎలాగో తెలుసా? ఏమండి? ఒకరినొకరు ప్రేమించడాన్ని బట్టి మాత్రమే ప్రభు మనం ఆయన బిడ్డలు మనం తెలుసుకోవాలని కోరింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అని. అందరూ మనం ప్రభు శిష్యులం అని తెలుసుకునేది ఎప్పుడు? మనం
ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారమైనప్పుడు. ఆ సంఘస్థులు చూడు, ఎవరికి ఆపదొస్తే మిగతా వాళ్ళందరూ ఎలా ఆదుకుంటారో, ఆ సంఘస్థులు చూడు ఒక మాట వేరే వాళ్ళని అననివ్వరు, వాళ్ళలో ఎలా ఐక్యతగా, ఎలా బాధ్యతగా, ఎలా కుటుంబంగా ఉన్నారో చూడు. వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, అందుకే వాళ్ళలో ఎన్ని భేదాలున్నా క్షమించుకుని సరిచేసుకుని కలిసిపోతారు. వారు చూడు ఎలా ఒక వ్యక్తి కుటుంబంలో చనిపోతే సంఘమంతా ఎలా భుజం కాస్తూ ఉన్నారో, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే సంఘమంతా చూడు వారి కోసం ఎలా ప్రార్థిస్తున్నారో, వారిని ఎలా పరామర్శిస్తున్నారో, వారికి భోజనం తెచ్చి, వారికి బిల్లు కట్టి, వారితో పాటు రాత్రులు అక్కడ బాధ పంచుకుని, ఇలా మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నదాన్ని బట్టి అందరూ మన క్రీస్తు శిష్యులమని తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం. అది ఎప్పుడు సాధ్యమో అని అంటే 300-350 మంది సంఘంగా ఉన్నప్పుడు అందరి గురించి ప్రార్థించడానికి, పరిచర్య చేయడానికి, ఆదుకోవడానికి వీలు కాదు. కాబట్టి చిన్న చిన్న గుంపులుగా మనం అన్యోన్యంగా కలిసి దేవుణ్ణి సేవిస్తూ బాధలు సంతోషాలు పంచుకుంటూ ఆ రీతిగా సంఘంగా మన బాధ్యతలు నెరవేరుస్తూ ప్రతి వారికి కూడా అవకాశాలు పరిచర్య చేయడానికి, వారి తలాంతులు వారు వినియోగించడానికి అవకాశాలు కల్పించాలి. ప్రభు ఎవరెవరికి ఆత్మవరాలు ఇచ్చాడు? 1 కొరింథీ 12:11 అంటున్నాడు. పైన ఆత్మవరాల గురించి మాట్లాడి 1 కొరింథీ 12:11 అంటున్నాడు, ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కాబట్టి ఆత్మవరాలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనం అడిగి ప్రార్థించి మనం ఏదో ఉపవాసాలు ఉన్నందువల్ల కాదు దేవుడు మనకు ఆత్మవరాలు ఇచ్చేది. ఎలా? తన చిత్తం చొప్పున. వరాలు ఎలా ఇస్తూ ఉన్నాడు? తన చిత్తం చొప్పున వరాలు ఇస్తూ ఉన్నాడు. ఎవరెవరికి? ప్రతివానికి ఇస్తున్నాడు. ప్రతి విశ్వాసికి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఆత్మవరాలు కలిగిన వ్యక్తే. అది కూడా ప్రతివానికి ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఒకరికి ఉండే తలాంతు అదే రీతిలో, అదే సైజులో, అదే స్థాయిలో మరొకరికి లేదన్నమాట. ఈ కళ్ళు మనకులాంటి ప్రపంచంలో ఎవ్వరికి లేవు. ఈ వేలు ముద్రలు మనకులాంటివి ప్రపంచంలో మరొకరు ఎవరితో మ్యాచ్ అవ్వవు. ఈ చిన్న ముక్కలోనే దేవుడు ఇన్ని కోట్ల వెరైటీ పెట్టగలడా? అవును. ఆత్మవరాల విషయంలో కూడా అంతే. చాలామంది అనుకుంటారు ఆత్మవరాలు 9 అని, లేకపోతే ఏదో కొన్ని సంఖ్య చెప్తారు. కాదు, ఆత్మవరాలు కొన్ని కోట్ల రకాలు ఉన్నాయి. ఎలాగో తెలుసా? బేసిక్ కలర్స్ కొన్నే ఉంటాయి, ప్రాథమిక రంగులు కొన్నే ఉంటాయి. కానీ వాటిని రకరకాల షేడ్స్లో కలపడం వల్ల, రకరకాల సైజులో కలపడం వల్ల అసలు అసంఖ్యాకమైనటువంటి మీరు షేడ్స్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆ రీతిగా దేవుడు వరాలను ఆయా రీతులుగా, ఆయా సైజుల్లో, ఆయా మిళితాల్లో ఎన్ని లక్షల కోట్ల రకాలుగా ఆయన ఇవ్వగలడు. కాబట్టి ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చాడు, కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు. అందరికీ దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుడు ఇచ్చినటువంటి వరాలు వినియోగింపబడాలి అని అంటే, ఏదో ఆదివారం మనం అందరం వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయినప్పుడు మన వరాలు మనం వినియోగించడం వీలు కాదు. అందుకే స్మాల్ గ్రూప్స్ అనేది, చిన్న చిన్న గుంపులుగా, ఐక్యతగా, అన్యోన్యంగా ప్రతి సభ్యుని పరిచర్య జరగడానికి అవకాశాలు ఇచ్చే రీతిలో మనం ఎదగాలి అనేది దేవుని ఉద్దేశం, నా ప్రార్థన. ఎక్కడుందండి బైబిల్లో స్మాల్ గ్రూప్స్ అని మీరు అనవచ్చు. చిన్న చిన్న గుంపులుగా, పెద్ద సంఘం, ఐక్యతగా, అన్యోన్యంగా అందరి బాధ్యతలు పంచుకుని ఏకంగా పరామర్శించుకోవడం ఎక్కడుందని మీరు అనవచ్చు. అసలు దేవుడు ఏది చేసినా
ఒక క్రమమైన పద్ధతిలోనే చేస్తాడు. సృష్టి చూడండి, దేవుడు ఎలా చేశాడో. మొదటి రోజు వెలుగు కలుగు చేశాడు, పగలు రాత్రి అనే దాన్ని చేశాడు. రెండో రోజు క్రింద నీటిని పై నీటిని వేరు చేశాడు. మూడో రోజు ఆరిన నేలను, సముద్రాన్ని, వృక్షాలని తయారు చేశాడు. నాలుగో రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. ఐదో రోజు చేపలను, పక్షులను చేశాడు. నీళ్లు, గాలి, వాటిలో ఉండే జీవులను చేశాడు. ఆరో రోజు భూమి మీద ఉండే పశువులను, మనుషులను చేశాడు. ఇదంతా చేసి మొదటిదే 31వ వచనంలో ఆదికాండంలో అంటాడు, దేవుడు దాని అంతటిని చూసి మంచిదని ఎంచాడు. అని క్రమమైన పద్ధతిలో చేసినట్టు చూస్తాం. సైంటిస్టులు ఏం చెప్తారంటే, యూనివర్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ రిపీటింగ్ స్ట్రక్చర్. అసలు ప్రకృతిలోనే దేవుడు ఈ రీతిగా ఒక క్రమం అనేది, నిర్మాణం అనేది ప్రకృతిలోనే పెట్టాడు. ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా క్రమం ప్రకారంగానే నడుస్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని 12 గోత్రాలతో కట్టాడు. దేవాలయాన్ని ద్వారం, ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇలా పద్ధతిగా చేశాడు. బలులు కూడా రకరకాల వివిధ బలులు పెట్టాడు. ఏమేమి ఎప్పుడెప్పుడు ఎలా తేవాలి అనేది, ఎలా అర్పించాలనేది ఆయన నేర్పించాడు. నాయకత్వంలో కూడా రాజులు, యాజకులు, ప్రవక్తలు, గోత్ర అధిపతులు ఇలా పెట్టాడు. ధర్మశాస్త్రంలో కూడా నైతిక ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రానికి సంబంధించిన అధికారులకు ఇచ్చే సివిల్ లా, అంతేకాదు క్రీస్తు నెరవేర్చబోయే ఆ శిలువ కార్యానికి ముంగుర్తిగా ఉండే సెరమోనియల్ లా అంటాం, దాన్ని ఆయన పెట్టాడు. క్రొత్త నిబంధనలో కూడా అంత ఆర్గనైజ్డ్గా క్రమంగా జరిగినట్టు మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ఈ గ్రీకు విధవరాండ్రకు ఆహారం సరిగా అందట్లేదు అని సమస్య వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేశారు? మేము వాక్యం బోధించడం, ప్రార్థించడం మాని ఆహారాన్ని పంచిపెట్టడం న్యాయం కాదు. మీలో 7 ఆత్మచేత నింపబడి నిర్ధారితులుగా ఉండేటువంటి వాళ్ళని ఎన్నుకోండి, మేము వారిని ఆహారం పంచిపెట్టడానికి నియమిస్తాం అన్నారు. ఆ నియమింపబడిన వాళ్ళు కూడా ఎవరు అంటే గ్రీకులే. గ్రీకు భాష మాట్లాడే ప్రాంతాల్లో చెదిరిపోయిన యూదుల్లో నుంచి వచ్చిన విధవరాండ్రకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. గ్రీకు నాయకుల్ని పెట్టి ఆ సమస్యను సంఘం పరిష్కరించింది ఒక క్రమమైన పద్ధతిలో. అంతేకాదు సంఘ నాయకులు కూడా పునాది లాంటి పని చేయడానికి అపోస్తలులను, ప్రవక్తలను వాడుకున్నాడు. వాక్యాన్ని రాయడం, సంఘానికి క్రీస్తు అనే సువార్త ద్వారా పునాది వేయడం, వారి పని ముగిసింది. ఇప్పుడు సంఘాన్ని ఆ పునాది మీద కట్టడానికి సువార్థికులు, ఉపదేశకులైన కాపర్లు దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. అంతేకాదు సంఘాల్లో క్రమం అనేది దేవుడు పెట్టడం మనం చూస్తాం. అపోస్తలుల 1 కొరింథీ 11:34లో పౌలు అంటున్నాడు, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొన్నేళ్ల తన ఇంటనే భోజనం చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అన్నాడు. ఏం చేస్తాడు? క్రమపరుస్తాను అన్నాడు. అంటే సంఘంలో అంతా క్రమంగా ఉండాలి అనేది అక్కడ ముఖ్యమైన సంగతి. అలాగే 14:40లో అంటున్నాడు, 1 కొరింథీ 14:40 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అంటున్నాడు. కాబట్టి సంఘంలో అన్నీ ఎలా జరగాలి? మర్యాదగా, క్రమంగా జరగాలి. తీతు 1:5లో తీతును పౌలు క్రేతులో విడిచిపెట్టింది ఎందుకు? తీతు 1:5లో అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపము ఉన్న వాటిని దిద్ది
ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. లోపంగా ఉన్నవి సంఘాలన్నింటిలో ఏం చేయబడాలి? సరిచేయబడాలి, దిద్దబడాలి, పెద్దలు నియమింపబడాలి. ఈ సంఘం చిన్ని గుంపులుగా తమ తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, ఎవరి బాధ్యతను వారు నెరవేరుస్తూ ప్రతి అవయవానికి పని అప్పగించినట్టు అలా చేయడం అనే దీన్ని కృపా నిర్మాణం అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ గ్రేస్. హాస్పిటల్ ఉంది, ఒకే రూమ్లో పేషెంట్లు, అన్ని రకాల పేషెంట్లను పెట్టి ట్రీట్మెంట్, ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తారా? చెప్పండి. ఆయా సెక్షన్స్ ఉంటాయి. ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక నిర్మాణం అనేది మనం చూస్తున్నాం. దేవుడు తన మహిమ కోసం ప్రతి సభ్యుడు తన తలాంతును వినియోగించి పరిచర్య ధర్మం జరగడం కోసం దేవుడు ఈ రీతిగా పెట్టాడు. బైబిల్లో ఉంది స్మాల్ గ్రూప్స్ అనేది, అది చూద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయం. మోషే జీవితంలో ఏం జరిగింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. 17 నుంచి అవుతాను చూడండి. నిర్గమ 18:17 నుంచి. అందుకు మోషే, మా మాతనతో నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఇత్రో తన అల్లుడైన మోషేతో అంటున్నాడు, నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఏం చేస్తున్నాడు మోషే? ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు, బాగానే ఉంది. 13వ వచనం చూడండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుట కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవి ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనే ఎలా అని అడుగుతున్నాడు. అప్పుడు ఇత్రో చెప్పింది మోషే నెరవేరుస్తాడు. ఏం చెప్పాడు? 18 చూడండి. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను. నీ వారికి ఆయన కట్టలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడువలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరి నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. చూసారా? 1000 మంది అంటే సంఘం అంతా అనుకుందాం. 100 మంది, 50 మంది అంటే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ అనుకుందాం. 10 మంది అంటే చిన్న చిన్న గుంపులు అనుకుందాం. సో ఈ రీతిగా చేయడం వల్ల ఎంతో మేలు ఉందని ఇశ్రాయేలీయులు పాటించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇలా చిన్న చిన్న గుంపులుగా ఉండనందువల్ల ఏం జరుగుతుంది అంటే అందరూ అలసిపోతారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఒక్కొక్కరికి ఈయన తీర్పు తీరుస్తూ ఉంటే 1000 మంది వచ్చినటువంటి వాళ్ళందరూ అలాగే నిలబడి ఉంటారు. అందరూ బలహీనపడతారు. నాయకుడు తాను చేయాల్సిన పని పూర్తిగా చేయలేడు. కాబట్టి చిన్న చిన్న గుంపులుగా ఉండడానికి ఉద్దేశం ఏంటి అంటే 22వ వచనంలో అంటున్నాడు, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. ఎవరు? సామర్థ్యం కలిగి దైవభక్తి, సత్యాసక్తి కలిగిన లంచగొండులు కాని మనుషులను, నాయకులను ఏర్పరచుకుంటే వారు ప్రజలకు న్యాయం తీరుస్తారు. కాబట్టి దేవుడు తలాంతులు ఇచ్చినటువంటి పరిచర్య ధర్మం జరగడానికి, ముఖ్యంగా నాయకత్వం నెరవేర్చబడ్డానికి, ప్రభుత్వం లేదా పరిపాలన జరగడానికి అవకాశాలు ఉంటాయి యోగ్యులైన వారందరికీ. అంతేకాదు 22, 23 అంటున్నాడు,
అయితే గొప్ప వ్యాజ్యం నీ ఎదుగు తేవలను, అల్ప విషయంలో అయితే వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన నీకు సులువుగా ఉండును అంటున్నాడు. సో నాయకులకు సులువుగా ఉంటుంది. అంతేకాదు 23లో అంటున్నాడు, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చినలా నీవి పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరి ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళదు. నాయకులకు సులువు అవుతుంది, ప్రజలకు సులువు అవుతుంది అంటున్నాడు. ప్రభు కూడా ఏం చేశాడు చెప్పండి? బోధించింది 1000 మందికి బోధించాడు, కానీ ఎన్నుకుని వారితో గడిపి తన పరిచర్య జరగడానికి నియమించింది 70 మంది, 12 మంది. ఆ 12 మందిలో కూడా తనతో అన్యోన్యంగా ఉండి అంతరంగికంగా తనతో గెత్సెమనే తోటలోకి వచ్చిన, యాయిరు కుమార్తెను బ్రతికించడానికి లోపలికి వెళ్ళిన, రూపాంతర కొండ మీద ప్రభుతో పాటు ఉన్న పేతురు, యోహాను, అంద్రేలను తనకు మరొక గుంపుగా ఆయన చేసుకున్నాడు. ఆది సంఘం కూడా అలాగే చేసింది. ప్రతి ఇంట రొట్టె విరుస్తూ భోజనం చేస్తూ సహవాసం కలిగి ఉన్నారంట. ఎంతమంది? పెంతెకొస్తు పండుగ దినాన్నే 3000 మంది అయ్యారు. అంటే 3000 మంది ఒకే ఇంట్లో చేరారంటారా? లేదు కదా. స్మాల్ గ్రూప్స్ కానీ వారు సమకూడారన్నమాట. ఇంటింట అనుంది అపొస్తలుల 5:42, అలాగే 2:46 ఇంటింట అని రాస్తుంది. అంతేకాకుండా సంఘం, ఆది సంఘంలో చిన్న చిన్న గుంపులుగా ఉన్నట్టు మనం చూస్తాం. 2 తిమోతి 2:2 అంటున్నాడు, నా వలన విన్న సంగతులు నీ ఇతరులకు బోధించడానికి నమ్మకం కలిగిన సామర్థ్యం కలిగిన మనుషులకు అప్పగించు అంటున్నాడు. సో నమ్మకమైన సామర్థ్యం కలిగిన మనుషులు రకరకాలుగా తమ ఇతరులకు బోధించాలి అన్నాడు. 1 తిమోతి 5లో చాలా గుంపులు మీరు చూస్తారు. 1 తిమోతి 5, వృద్ధుని గద్దెంపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు అన్నాడు. అన్నదమ్ములను, యవనను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెలను, పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుమన్నాడు. కాబట్టి ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వృద్ధ స్త్రీలు ఉన్నారు. ఇంకా క్రింద మీరు చూస్తే విధవరాండ్ర జాబితా ఉంది. యవన స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్టు ప్రతి అవయవం కూడా తన పరిమాణం చొప్పున పని చేయాలి అని అంటే ఇది ఎప్పుడు సాధ్యం? ఏ రీతిగా వివిధ చిన్న చిన్న గ్రూప్స్లా అన్యోన్యంగా పని చేయగలిగితేనే. అంతేకాదు, సువార్త ప్రకటించడానికి కూడా చిన్న చిన్న గుంపులు అవసరం. సువార్త ప్రకటించడానికి ఇప్పుడు మందిరానికి రమ్మంటే రానటువంటి వాళ్ళు మీ గుంపులో మీరు ఆహ్వానించవచ్చు. సువార్త వినడానికి, కలిసి భోజనం చేయడానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి అనుకూలమైన సంగతి. రోమపత్రిక 12వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ఏమండి, మనకందరికీ వేరువేరు కృపావరాలు అనుగ్రహించాడు దేవుడు. అలా కలిగి ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చూడండి, ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని ఆశ్రయించుకొంచు, మంచిదాన్ని హత్తుకుని ఉండవలను. సహోదర ప్రేమ విషయంలో ఒకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయ తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుడి. సమయందు ఓర్పు కలవారే ప్రార్థనేందు పట్టుదల కలిగి ఉండి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిచుండు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఒక 350 మంది ఉన్నాం అనుకోండి. మీరు ఒకరి అవసరం ఒకరు తీర్చడానికి అందరికీ ప్రతిసారి అవకాశం దొరుకుతుందా?
అసలు దేవుడు పెట్టాడు ఈ పద్ధతి, కుటుంబాలుగా పెట్టాడు. కుటుంబం బాధ్యతలు వహించడానికి మన సామర్థ్యం 100 మందిని పోషించలేం కాబట్టి, 100 మందిని చూసుకోలేం కాబట్టి దేవుడు మనిషికి తనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న గుంపులుగా మనల్ని పెట్టాడు. సంఘంలో కూడా ఆ రీతిగా అందరూ పని కలిగి ఉండడానికి, అందరూ ప్రభు కోసం సాక్షులుగా ప్రోత్సహింపబడి, హెచ్చరింపబడి, సువార్త కోసం వారు పురుకొల్పబడ్డానికి చిన్న గుంపులుగా ఉండడం అనేది చాలా ఉపయోగకరమైనటువంటి సంగతి. సువార్త ప్రకటించడానికి చిన్న గుంపులు అనేది ఒక మంచి విధానం. విశ్వాసులు బలపరచబడాలన్న అంటే కూడా చిన్న గుంపులు చాలా ఉపయోగపడతాయి. ప్రభు 12 మందిని ఎన్నుకున్నాడు కదా, అలాగే ఆది సంఘం కూడా విశ్వాసులను బలపరచడానికి సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించమన్నాడు, వారు మిగిలిన వారికి నేర్పాలి అన్నాడు కదా. కొలసి 1:28-29 చూడండి. కొలసి 1:28-29. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాను. కాబట్టి ప్రతి మనుషుడు క్రీస్తును సంపూర్ణంగా చేయబడాలి. మీరు చాలామంది ఇక్కడ ఒక్కసారి కూడా ప్రార్థించిన అనుభవం లేని వారుగా చాలామంది ఉన్నారు. ఒక్కసారి కూడా ఆరాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి కూడా పాట పాడినటువంటి, ఇది అందరితో కలిసి కూడా నోరు మెదపనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నోళ్ళు కదలాలంటే ఏం చేయాలి చెప్పండి? చిన్న చిన్న గుంపులుగా నాయకులు అందరినీ ప్రోత్సహించి, నేను చిన్న చిన్న సంఘాలు చూశాను, ప్రత్యేకంగా అరబ్ దేశాల్లో. అసలు ఇక్కడ సిగ్గుపడేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు, ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు. కుటుంబాలు దూరంగా ఉంటారేమో, ఇక సంఘమే కుటుంబంగా ఉంటుందేమో. ఉన్న 20 మంది 30 మంది ఎంత ఆసక్తిగా, ఎంత వంటలు వండేసి, మగవాళ్ళు వడ్డించేసి, అసలు ఎంత పరిచర్య చేస్తూ ఉన్నారు. అలా స్మాల్ గ్రూప్స్గా మనం ఉండడం వల్ల ప్రతివారు కూడా ప్రోత్సహింపబడడానికి వీలవుతుంది. అంతేకాదు, మనం చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాం మన సంఘం ఈ చుట్టుపక్కల సంఘాలకు ఒక మాదిరికరమైన సంఘంగా ఉండాలి అని. గుర్తుందా మీకు? ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఉండాలని ఆశించాం. కాబట్టి మిగతా సంఘాలు మనల్ని చూసి నేర్చుకోవడానికి మనం ఒక మాదిరికరమైన సంఘంగా ఉందాం. కొన్ని నెలల క్రితం ఒక సహోదరుడు తన సంఘం చూడాలి, ఇక్కడ ప్రశాంతంగా, క్రమంగా, నిశ్శబ్దంగా వాక్యాన్ని వింటూ పరిచారకులు తమ పరిచర్య చేస్తూ ఉంటే అంత క్రమంగా జరగడం చూసి ఆటోలు కట్టించి సంఘం అంతటిని ఇక్కడికి తీసుకొచ్చి చూపించాడు. అలా మనం అనేక మందికి మాదిరికరమైన, వాక్యానుసారమైన, ఆరోగ్యకరమైన, సత్యమైన సంఘంగా మనం వృద్ధి చెందాలి అనేది మనం దేవుడు పెట్టిన ఆశతో కోరుతూ ఉన్నాం. యెరూషలేములో ఉండే సంఘం అంతియోక్యలో ఉండేటువంటి సమస్యను తీర్చడానికి అక్కడి నుంచి పౌలును బర్నబాను పంపిస్తే వాళ్ళు ఇక్కడ చర్చించి శీలను కూడా వారితో పంపించి అన్య సంఘాలన్నింటిలో కూడా ఎలా పరిస్థితులు చక్కబడాలో యెరూషలేము సంఘం వారికి అన్ని నేర్పడం జరిగింది. ఆ తర్వాత పౌలు మాసిదోనియ సంఘాన్ని, అఖయ సంఘాన్ని ఇవ్వడంలో మాదిరిగా రోమా 15:26లో మాదిరికరమైన సంఘంగా చెప్తూ ఉన్నాడు. అలాగే 1 కొరింథీ 16:1లో
గలతీ సంఘాన్ని కొరింథీలకు మాదిరిగా చూసారా, గలతీలు ఎలా చేశారో అని మాదిరిగా చెప్తూ ఉన్నాడు. అలాగే తెస్సలోనికలను కూడా అఖయలోను మాసిదోనియలోను మీరు వాక్యాన్ని ఎలా శ్రమలో అంగీకరించి హత్తుకున్నారో ఈ సంఘాలన్నింటిలో కూడా మారుమోగుతుంది మీ గురించి అని తెస్సలోనికే సంఘాన్ని పొగిడాడు మిగతా సంఘాలకు మాదిరిగా. రోమ 16:19 కూడా వారి విధేయత మొత్తం అందరికీ ప్రత్యక్షమైంది అన్నాడు. రెండవ కొరింథీ 8:24 ఇవ్వడం గురించిన సంగతిని అన్ని సంఘాల్లో నేను మీ గురించి గొప్పగా చెప్పాను, అది నిలబెట్టుకోండి అన్నాడు. సో ఒక సంఘం మిగిలిన సంఘాలకు మాదిరిగా ఉండడం అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలా మనం మాదిరికరమైన సంఘంగా ఉండాలి అంటే మనం ప్రతి అవయవం పనిచేసి శరీరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగకరంగా ఉన్నట్టు ప్రతి సభ్యుడు దేవుడిచ్చిన ఆయా ఆత్మవరాలను సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తం వినియోగించడానికి ఇలా స్మాల్ గ్రూప్స్గా ఉండడం అవసరమని అర్థమవుతుంది. అంతేకాదు, ఆలోచించండి, అందరి అవసరాలు తీరాలి అని అంటే 350 మందిగా వీలవుతుందా? అందరి అవసరాలు తీరాలి అంటే అసలు మీకు తెలుసా చాలామంది హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళ సంగతి? మీకు తెలుసా చాలా కుటుంబాల్లో కలిగిన మరణం, దుఃఖం అందరికీ తెలియదు. మరి మీరు సంఘంగా ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నట్టు ఎలా అవుతుంది? అందరి అవసరాలు తీరాలి అని అంటే అన్యోన్యత, ఆప్యాయత అవసరం. పౌలు 1 తెస్సలోనికే 2:7 అంటున్నాడు, నేను ఒక తల్లి తన బిడ్డలను గారవించినట్లు నేను మిమ్మల్ని గారవించాను. అంటే అందరితో తనకు ఒక తల్లి బిడ్డ మధ్య ఉండేటువంటి బంధంలాగా అన్యోన్యత ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఇలా అన్యోన్యత ఉంటుందో నమ్మకం పెరుగుతుంది ఒకరి మీద ఒకరికి. ఎప్పుడైతే నమ్మకం పెరుగుతుందో వారు కష్టసుఖాలు పంచుకోవడానికి నమ్మి హృదయాలు తెరుస్తారు. లేకపోతే ఎవరికి వాళ్ళు ఏ నత్త దాని గొల్ల లోపలికి వెళ్ళిపోయినట్టు ఎవరికి వాళ్ళ ప్రపంచంలోనే ఉంటారు. ఓపెన్ అవర్. మీ కష్టాలు ఎవరితో చెప్తారు చెప్పండి? మెంబర్స్ మీటింగ్లో గ్రూప్స్గా డివైడ్ అయ్యి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తున్నాం కదా. లాస్ట్ టైం ఏం జరిగిందంటే క్రొత్తగా ఒక ఇద్దరు పక్కన కూర్చున్నారు. ఫస్ట్ టైం ప్రార్థన అవసరాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆయన ఇంకొక ఆయనతో మామూలుగా ప్రార్థన చేయడం కోసం, మాకు ఈ రోజులో కొంచెం వ్యాపారం కష్టంగా ఉంది, బేరాలు లేవు, ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు ఆయనకు మనసు పుట్టించాడు. అయ్యో ఏంటి తోటి సోదరుడు శ్రమలో ఉన్నాడా, ఏదైనా చేద్దామని నన్ను అడిగాడు. చెయ్యండి బ్రదర్ ఇలా అన్నా. ఆయన నెల్లాళ్ళకి సరిపడ్డ బియ్యం బస్తా లేకపోతే సరుకులు అవన్నీ తెచ్చి నాకు ఇచ్చేస్తా ఉంటే నేను అన్నాను, అలా కాదు, మీకు ఆ కుటుంబానికి కొంత అనుబంధం ఏర్పడడం వల్ల ప్రేమ పెరుగుతుంది, మన కోసం పట్టించుకునే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు సంఘంలోనే ఉన్నారు అన్న సంగతి మీరు ఆశపడకుండానే మీకు సహాయం చేయాలనే మనసు వారికి పుట్టింది, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంటికి పంపించాను. ఈ రీతిగా బాండింగ్ అనేది జరగడం వల్ల కష్టం పంచుకోగలం, సుఖాన్ని పంచుకోగలం. ఇది స్మాల్ గ్రూప్స్లోనే సాధ్యమవుతుంది. ఆ కష్టం ఇంకో ఆయన ఇప్పటిదాకా ఎవరికి చెప్పున్నాడు, స్మాల్ గ్రూప్లో కాబట్టి బయటపడ్డాడు. పాపాలు ఒప్పుకోవడం కూడా అంతే. అందరిలో ఒప్పుకోమంటే ఎవరు ఒప్పుకోలేము. కానీ మనం నమ్మిన, కలిసి ప్రార్థన చేస్తూ ఉన్న 10 మంది గుంపులో ఒకరికొకళ్ళు కొంచెం నేను ఈ బలహీనతతో పోరాడుతూ ఉన్నాను, ఇది నేను జయించలేకపోతున్నాను, నా గురించి ప్రార్థించండి అని సహాయం కోరి ప్రార్థన అవసరాన్ని చెప్పుకోవడానికి వీలవుతుంది. నమ్మకం పుట్టడం వల్ల, ఆ నమ్మకం కలిసి దగ్గరగా ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ఐక్యంగా ఉండడం వల్ల జరుగుతుంది. అలా ఉండడం వల్ల ఆత్మీయంగా చాలా అభివృద్ధి చెందుతాం. అందరూ ఆసక్తిగా ఉంటారు, అందరూ టైంకి వస్తారు, అందరూ పని చేయాలనే ఆతృత కలుగుతుంది, ఇతరుల గురించి పట్టించుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటారు. ఎంత ఆప్యాయత పెరుగుతుందో ఆలోచించండి.
ఒక నర్సు చెప్పింది, గేట్ దగ్గర ఉండేటువంటి ఆ మంచం దగ్గర ఉండే పిల్లవాడిని వచ్చి నర్సులు అందరూ పలకరిస్తున్నారంట. అందరూ పలకరించలేకపోవచ్చు. దారిలో రాగా హలో హౌ ఆర్ యూ అని అందరూ పలకరిస్తూ ఉంటే ఆ పిల్లోడు చాలా ఆసక్తిగా, చాలా చురుకుగా, త్వరగా కోలుకోవడం జరిగిందంట. మిమ్మల్ని కూడా ఎవరైనా సంతోషంగా పలకరించి మిమ్మల్ని పట్టించుకుంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. సంఘం అంటే ఏదో వచ్చి కాసేపు ఎవరికి వాళ్ళు వాక్యం వినేసి వెళ్ళిపోయేది కాదు. ఇది కుటుంబం, ఇది శరీరం. అలా ఉండాలి అంటే మనం అందరం అన్యోన్యంగా ఉండడం తప్పదు. కొంతమందికి ఉండే అవసరాలు చిన్న చిన్న గుంపుల్లో మాత్రమే తీర్చబడగలవు. ఉదాహరణకు పాపం విషయమే పశ్చాత్తాపడాల్సిన అవసరం కొద్దిమందికి ఉంటుంది. అది మత్తయి సువార్త 15 వరకు చెప్పబడినట్టు గద్దించడం, ఒంటరిగా, తర్వాత 2-3 సాక్షుల వల్ల సంఘంలో గద్దించడం, ఇది కొంతమందికి అవసరం ఉంటుంది. అందరికీ అవసరమే, కొంతమందికి ఒక్కొక్కసారి ఎక్కువ అవసరం ఉంటుంది. కొంతమందికి పాపాన్ని జయించడం విషయంలో అవసరం ఉంటుంది. కాబట్టి ఏం చేయమన్నాడు? గలతీ 6:1 అంటున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో నన్ను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడినేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. అంతేకాదు, కొంతమందికి ఆర్థిక అవసరాలు ఉంటాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. యాకోబు 2:15-16 సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంకు కావలసినవి ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినట్ల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో తెలుసుకోకుండా అంత బాగున్నారా, జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్, అర్థం లేదే. నువ్వు సహాయం చేయగలిగి ఉండి చేయకుండా, నువ్వు పట్టించుకోకుండా, తోటి సహోదరుని అవసరాన్ని ఎరగకుండా నువ్వు రోజులు గడిపేస్తూ ఉన్నావు అంటే సంఘం ఎలాగవుతుంది? కుటుంబం ఎలాగవుతుంది? ఒకే శరీరం ఎలాగవుతుంది? కాబట్టి వ్యక్తిగత భౌతిక అవసరాలు తీర్చాలన్నా, ఆత్మీయ జీవితంలో పాపాన్ని జయించడానికి కానీ, పశ్చాత్తాపడడానికి కానీ హెచ్చరిక అవసరమైన చిన్న చిన్న గుంపుల్లోనే సాధ్యమవుతుంది. ఇక కొంతమందికి కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, లేకపోతే భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా వారికి సహాయం చేయడానికి, అన్యోన్యంగా వారిని ఆదుకోవడానికి చిన్న చిన్న గుంపులు చాలా ఉపయోగపడతాయి. ఒక చిన్న గుంపులో 10 మందిలో ఎవరికైనా ఆపద కలిగింది అనుకోండి, ఆ 10 మంది పట్టించుకుని మన గ్రూపులో సభ్యులు వీళ్ళకి మనం సహాయం చేయాలి, ఆదరించాలని. ఒకళ్ళు భోజనం తీసుకెళ్తే, ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటే అసలు లోకం ఏం చెప్పుకుంటుందో తెలుసా? మీ సంఘం భలే పట్టించుకుంటుందే, మీ తోటి విశ్వాసులు అసలు ఎలా ఆదుకుంటారో భలే వింతగా ఉంది, మీరందరూ ఇలా ప్రేమగా ఉంటారా, మీకేం గొడవలు రావా, నీ కులం కాని వ్యక్తి వచ్చి నీకు ఎంత సహాయం చేయడం ఏంటి అంటే మీరందరూ ఒకటిగానే ఉంటారా? ఏ కులస్తులైనా సరే మీరు ఒకరు ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం వల్ల అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అన్నాడు. అయితే ఈ గుంపుల్లో ఉన్న వాళ్ళందరూ ఐక్యతగా పనిచేయడానికి మానవ పద్ధతులు కాదు, దేవుని మహిమ కోసం మనం చేయాల్సిందల్లా చేయాలి. తలాంతులు ఇచ్చింది దేవుడు తన మహిమ కోసం ఇచ్చాడు, తన సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి ఇచ్చాడు. కాబట్టి దేవుని మహిమే మనకు గురిగా పెట్టుకుంటే ఎన్నొచ్చినా సరే సమర్థించుకుంటాం, నిస్వార్థంగా పనిచేస్తాం. ఇలా చిన్న చిన్న గుంపులుగా మనం అందరం కూడా కలిసి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ ఏంటో మన లోకానికి చూపించగలం. దేవుని జ్ఞానం, అందరూ కలిసి పనిచేయడం, ప్రతి అవయవం పనిచేయడం, ఇది బయటపడుతుంది. దేవుని శక్తి అర్థమవుతుంది. జీవితాలు మార్చడం వల్ల
అవిశ్వాసులు కూడా మన ప్రేమను చూసి ఆకర్షింపబడడం వల్ల దేవుని నమ్మకత్వం అందరినీ పట్టించుకుంటున్నాడు దేవుడు సంఘంలో. ఆ రీతిగా దేవుని నమ్మకత్వం కనబడుతుంది, దేవుని మంచితనం కనబడుతుంది, అందరూ ఆశీర్వదింపబడ్డం, అందరూ ప్రోత్సహింపబడ్డం, దేవుని పరిశుద్ధత కనబడుతుంది. ఎవరైనా తప్పిపోతే వాళ్ళు మిగిలిన వాళ్ళు గద్దించి సరిచేయడం దీనివల్ల. కాబట్టి చిన్న చిన్న గుంపులు చక్కగా నమ్మకంగా పరిచర్య ధర్మం జరిగించడం ద్వారా దేవుని పాత్రలుగా ఉండి దేవునికి అత్యధిక మహిమను మనం తేగలుగుతాం. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, యోహాను 13:35, మీరు ఒక్కని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్న ఎడల అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుందురాను. అక్కడ ప్రజెంట్ టెన్స్ వాడబడింది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అంటే ఎప్పుడు? ఎల్లప్పుడూ అని. ప్రేమ ఎప్పుడెప్పుడు చూపించాలి? దేవుడు మనల్ని ఎప్పుడెప్పుడు ప్రేమిస్తాడు చెప్పండి? మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, అంటే ప్రేమ కలిగి ఉంటూ ఉండడం వల్ల అని అర్థం, ప్రజెంట్ టెన్స్. కాబట్టి ముఖ్యమైన సంగతులు ఏంటంటే దేవుడు మహిమ పొందడమే ముఖ్యం. ఆయన మహిమ పొందేది ఎక్కడ? సంఘములో దేవునికి మహిమ కలగాలి. అలా కలగాలి అంటే సంఘం వాక్యానుసారమైన ఆరోగ్యకరమైన శరీరంలో అవయవాలన్నీ పనిచేసినట్టు విశ్వాసులందరూ తమ తమ బాధ్యతలు నెరవేర్చి తమ వంతు మిగిలిన అవయవాలకు క్షేమం కలిగేటట్లు ప్రతి అవయవం పనిచేసినట్టు మనం కూడా శరీరం అంతటి క్షేమాభివృద్ధి నిమిత్తం పనిచేసినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కష్టమే, చాలా సమస్యలు వస్తాయి. అయినప్పటికీ దేవుని మహిమ కోసమైతే మనం శ్రమపడ్డానికి కూడా తెగించాలి. 8 గంటలకు రావడమే కష్టంగా ఉంది, 7 గంటలు ఎలా రమ్మంటారంటారా? వస్తారు, చూడండి, మిమ్మల్ని దేవుడు తీసుకొస్తాడు. అది నా ధైర్యం. ఈ వారంలోనే గ్రూప్ లీడర్స్ ఎవరు అనేది, లేదా వచ్చే వారం ఎంతమంది వస్తారో అని దాన్ని బట్టి కూడా మనం చూద్దాం. దేవుని బిడ్డలంగా మనం ఒకే కుటుంబంగా ఒక్క శరీరంలో అవయవాలన్నీ పనిచేసి కష్టం సుఖం కూడా పంచుకున్నట్టు అలా ఉండడం వల్ల దేవునికి అత్యధిక మహిమ తెస్తూ మిగిలిన సంఘాలకే మాదిరిగా ఉండేటట్లు మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం, మన ప్రార్థన అయి ఉంది. చూడండి, ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు పార్కింగ్ చేయడం కష్టం అవుతుంది. కొంతమంది యవనస్తులు ఉండి అక్కడ గ్రూపు ఒక వారం బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది? కొంతమంది జోళ్ళ దగ్గర హెల్ప్ చేయడం, కొంతమందికి వాష్రూమ్కి తీసుకెళ్ళడం, లేకపోతే అక్కడ వాటర్ ఉన్నా లేదు చూసుకోవడం, లేకపోతే మెట్లెక్కేటప్పుడు ఒక్కొక్కరికి చేయబట్టుకునే వాళ్ళు అవసరం. లేదా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని ఒక రూమ్లో ఒక టీచర్ ఉండి చిన్నపిల్లల్ని ఆట వస్తువులతో అక్కడ చూసుకోగలిగితే ఆ తల్లులు వచ్చి వాక్యంలో ఆనందించగలరు. కలిసి భోంచేయడంలో చాలా అన్యోన్యత పెరుగుతుంది. దేవుని బిడ్డలో ఉన్నదే పంచుకుంటాం కుటుంబంలో కదా, ఆ రోజు ఏమి లేకపోతే దాంతోనే సరిపెట్టుకుంటాం. అలాగే దేవుని బిడ్డలంగా అన్యోన్యంగా సువార్త ప్రకటించడానికి కానీ, విశ్వాసులు బలపడడానికి కానీ, పరిచర్య ధర్మం జరగడానికి, ఎవరి బాధ్యతలు వారు పంచుకుని నమ్మకంగా పనిచేయడానికి, ఆ రీతిగా ఆత్మీయంగా వృద్ధి చెందడానికి దేవుడు ఈ ఆలోచనను సఫలపరచునుగాక. ఓకే, ప్రభు బల్ల పాలు పొందక ముందు, దేవా, నాకు మీరు అప్పగించిన పనిని సంఘంలో అవయవంగా ఉపయోగపడతాను, నాకు చూపించు, నాకు అనుగ్రహించు అవకాశం అని సంసిద్ధతను వ్యక్తపరుస్తూ బలలో పాలు పొందుదాం. సంఘ ఐక్యతను, సంఘ క్షేమాభివృద్ధిని కోరుతూ దేవుని మహిమ కోసం బ్రతకాలి, సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా అని ఆశిస్తూ బలలో పాలు పొందుదాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. సంఘం మీది, మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మీ స్వాస్థ్యం, మీ సొత్తు, శిరస్సుగా మీరు ఉండి పోషించి భద్రపరుస్తూ సంరక్షిస్తూ ఉండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలంతో మేము అందరం అతుకబడి మీరిచ్చిన మా పరిమాణాల్లో ప్రతి అవయవం పనిచేసినట్టు మేము ప్రతి ఒక్కరూ పనిచేస్తూ మీకు మహిమ తేవడానికి, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, అన్యులను మీ వైపు ఆకర్షించడానికి మమ్మల్ని ఆరోగ్యకరమైన
శరీర జీవనంలోనికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ బాడీ లైఫ్ అనేది మాకు నేర్పించండి. ప్రతి అవయవం పనిచేస్తేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టు, ఏదో కొద్దిమంది పని చేయడం కాదు. ఆ రీతిగా తండ్రి శరీర జీవనం మాకు నేర్పండి. మీ బలడ యోగ్యమైన పాలు పంపులు మాకు దయచేయవలసిందని, మీ చిత్తానికి మీ అధికారానికి మేము లోబడి మీకు మహిమ తెచ్చేది ఏదైనా చేయడానికి మేము సంసిద్ధం అవడానికి సహాయం చేయండి. సంఘం వృద్ధి చెందడానికి, ఆత్మీయంగా పరిపక్వతలోనికి ఎదగడానికి అందరూ హెచ్చరింపబడి, ధైర్యపరచబడి, ఆదరించబడి, పోషింపబడి, అవసరాలు తీర్చబడి, కష్ట సుఖాలు పంచుకుని కుటుంబంగా అతుకుబడ్డానికి, దేనికైనా మేము సంసిద్ధం అవడానికి సహాయం చేయండి. మీ కృప మాకు అనుగ్రహించి మీరే మా మహింపరచబడవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.